प्रातःकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्त आनुकूल्यता फलसिद्धिरस्तु। ध्रुवं द्रवेण विशा तस्मै देवादिद्रुवन् अयं च ब्रह्मणस्पति तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपदे तेङ्गिरिग्मस्मरामि शुमुहूर्ते सावधान सुलग्ने सावधान श्रीलक्ष्मीनारायण ध्यान सावधान विघ्नेश्वरो विघ्नविदूरकारी निर्विघ्नकार्येषु सुफलं सुचित्वं विघ्नेश्वरो नाम श्रीषु पूज्यो वधूवराभ्यां वरदा भवन्तु सावधान सुमुहूर्ते सावधान जीवनं च दिशो दिशः साज्यं त्रिवर्ति संयुक्तं वहीना योजितं प्रियं गृहाणमङ्गलं दीपं त्रैलोक्यं दिविलापः भक्त्या दीपं प्रहिष्यामि देवाय परमात्मने त्राहिमां नरकाद्वारादिभ्य ज्योतिर्नमोस्तुते मानवहिगंसे ज्ञातवेदकामस्वं पुरुषं जगतो అలా స్క్వేర్ ఫుట్ లో కట్టి ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి అవకాశం ఇస్తారు. పెడితే ఎంటర్ప్రెన్యూర్స్ అందరూ రావచ్చు. ఈ అభివృద్ధి అనేది నిరంతరం. పార్టీలు చేయాల్సింది అభివృద్ధి మాత్రమే. మీరు మాకు అధికారం ఇచ్చింది మీ మీద పెత్తనం చేయటానికి కాదు. మేము చెప్పినట్టు జరగాలి. మనందరం ఏదనుకుంటే అది జరగాలి తప్ప నేను చెప్పినట్టు మీరు చెయ్యక్కర్లేదు, చేయకూడదు కూడా. మనందరం కలిసి ఏది బాగుంటే అది చెయ్యాలి. ఎన్ని ఆలోచిస్తామంటే రోడ్లు ఇప్పుడు ఈ 2 ఏళ్లలో వేసామంటాం కాదు, మళ్ళీ పాడైపోతే వెయ్యాలి. ఒకసారి వేస్తే చాలదు. అది రోడ్డు అనేది నిరంతర ప్రక్రియ. నరేగాలో అన్నోళ్లలో రోడ్లు వేస్తున్నాం, అలాగే పంచాయతీరాజ్ రోడ్లు వేస్తున్నాం, ఆర్ఎన్బి రోడ్లు వేస్తున్నాం. నేషనల్ హైవే సంపద సృష్టి అంటే ఎలా ఉంటుంది ఒకటే చెప్తా. ఈ నేషనల్ హైవే 2014లో 15లో నేను అయితే ఢిల్లీ వెళ్ళాను. వెళ్తే నేషనల్ హైవే ఈ మనకు సంబంధించిన ఇండస్ట్రీస్ ఎవరైనా పెడితే ఇది చాలకపోతే మిగిలిన ఇంకెంత ఉంది ఎంఆర్ఓ గారు? ఇక్కడ 5 ఎకరాలు ఉందా? మొత్తం ఎంత? ఇది 7 ఎకరాలు ఉంటే మిగిలింది కూడా తీసుకుని డెవలప్ చేస్తాను. మీరందరూ ఒకటే గుర్తుంచుకోండి, మనకి ప్రజలకి మనం చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం మీరు తెచ్చుకున్న ప్రభుత్వం మీకోసం పనిచేయాలి. మనకి పెద్దవాళ్ళకి పెన్షన్లు ఇస్తాం, విడోలకు పెన్షన్ ఇస్తాం, అంగవైకల్యం వాళ్ళకి చూస్తాం, అవన్నీ కార్యక్రమాలు జరగాలి. దాంతోపాటు అభివృద్ధి లేకపోతే ఎంతసేపు ఏమవుతుందంటే మీకు ప్రభుత్వం ఇంగ్లీష్లో సామెత ఉంది, చాలా చిన్న మధ్య తరహా ఎంటర్ప్రెన్యూర్స్ అంటే మనం ఎల్లకాలం పూర్వం ఉన్నట్టు ఉండాలి, డెవలప్మెంట్ ఉండాలి. వెల్ఫేర్ అంటే మనకి పెన్షన్లు ఇస్తాం, రైతు భరోసా ఇస్తాం, పిల్లలకి అమ్మఒడి ఇస్తాం, ఇట్లాంటి వెల్ఫేర్. ఇది డెవలప్మెంట్. దీన్ని నాకు వచ్చి వైవాగ్లో ల్యాండ్ ఉందండి అక్కడ పెడతామని వచ్చారు నా దగ్గర. వైవాగ్లో ల్యాండ్ ఉందని మీరు పెడితే వైవాగ్ ఎవడెళ్తాడండి? ఎవరు ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరు పెట్టే ఇండస్ట్రీలు పెట్టే వాళ్ళు వెళ్ళరు, జనం వెళ్ళరు. అదొక మారుమూల కాదు. పలానా స్థలం ఉందో చెప్పినా అయిపోయింది ప్రాజెక్టు, ఫైనల్ రిపోర్ట్ అయిందన్నారు. నేను వచ్చి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఒక అబ్జెక్షన్ రేజ్ చేశాను. మనం చెప్పినా వాళ్ళు 100 కోట్లు తేడా ఉన్నప్పుడు మన కోసం ఎందుకు మారుస్తారు? కానీ ఈ రోడ్డు అటెడితే పిట్టలకి డిస్టర్బ్ అయిపోతుంది. మీరు ఇలాగే చేయాలని చెప్తాను. ఎవరికి ఎలా కావాలంటే అలా చేసుకుంటారు. వ్యవసాయం చేస్తున్నాడు, వ్యవసాయం, చెరువులు. నేను మాటిస్తున్నాను. ఎంఎస్ఎంఈ పార్క్ మన జిల్లాలో 2 సంబంధించి ఇనాగ్రేట్ చేయబోతున్నారు. సో ఎండ ఎక్కువ ఉంది కాబట్టి మీ అందరూ ఆల్రెడీ చాలాసేపు వెయిట్ చేసి ఉన్నారు కాబట్టి మన ఎమ్మెల్యే గారు కూడా ఇనాగ్రేట్ చేసుకొని ఉన్నారు. సో మన జిల్లాలో 7 కాన్స్టిట్యువెన్సీకి ఒక ఎంఎస్ఎంఈ పార్క్లో ఉంటే మనకు జాబ్ ఆపర్చునిటీస్ వస్తుంది, స్కిల్లింగ్ కూడా పెరుగుతుంది, మనకు వచ్చిన ఆదాయం కూడా పెరుగుతున్న ఉద్దేశంతో ప్రతి కాన్స్టిట్యువెన్సీకి ఒక ఎంఎస్ఎంఈ పార్క్ చేయాలన్నది. మన జిల్లాలో ఈ ల్యాండ్ అనేది చాలా కాస్ట్లీ. సో అప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ కూడా అంత లేదు కాబట్టి
చాలా కష్టపడి ఈ 2 ఎకరాలు కూడా వేరే డిపార్ట్మెంట్ నుంచి మనం ఎన్ఓసి తీసుకొని ఇప్పుడు మనకు ఇందులో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ పెట్టుకోవడానికి కోసం ఈరోజు మన ఆల్ స్టేట్ అన్ని జిల్లాల్లో కూడా ఎక్కడెక్కడ ఎంఎస్ఎంఈ పార్క్ ఇనాగ్రేట్ చేయాల్సిందో అవన్నీ ఇనాగ్రేట్ చేయబోతున్నారు. సో ఇలాగే మనకు తొందరగానే మీకు స్కిల్లింగ్ కానీ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కానీ జాబ్ మేళా కానీ ఏం కావాలనేది ప్రతి కాన్స్టిట్యున్సీలో చూసుకొని దానికి తగ్గినట్టు ప్రతి కాన్స్టిట్యున్సీలు కూడా మనం జాబ్ మేళా పెట్టి చదివి జాబ్ కోసం వెయిట్ చేసిన వాళ్ళకి అలాగే ఈ స్కిల్లింగ్ ఏమైనా నేర్చుకొని నేను ఏమైనా సొంతంగా బిజినెస్ చేసుకుంటున్నానో కంపెనీకి వెళ్తానని చెప్పిన వాళ్ళకి స్కిల్లింగ్ ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతున్నాయి. సో మీ అందరూ తెలుసుకొని దయచేసి ఈ ఆపర్చునిటీ వాడుకొని ఎవరైనా చదివిన వాళ్ళు ఉద్యోగం లేకుండా ఉంటే మా దగ్గర పంపిస్తే ప్రతి కాన్స్టిట్యున్సీకి జాబ్ వాళ్ళ పెట్టినప్పటికీ వాళ్ళకి ఫోన్ వస్తుంది, మంచి కంపెనీలో వస్తున్నాయి, వాళ్ళతోటి మేము టైప్ చేసి వాళ్ళకి సపోర్ట్ కూడా చేయడం జరుగుతుంది. అలాగే లేడీస్ ఎక్కువ మంది ఉన్నారు, మీరు ఏమైనా స్వయంగా బిజినెస్ చేయాలనుకుంటే కూడా మీకు కావాల్సిన సపోర్ట్ ఇచ్చి లోన్లు ఇచ్చి ఏ కావాలో దానికి ట్రైనింగ్ కూడా ఇచ్చేసి బిజినెస్ సపోర్ట్ కూడా మేము చేస్తున్నాము. సో మీ అందరూ తెలుసుకొని ఖచ్చితంగా అది వాడుకోండి. మీరు అడగాల్సిందే, మీరు ఇలా చేయాలనుకుంటున్నాను మాకు గైడ్ చేయండి, మీకు వస్తే వచ్చి అడిగితే చాలు, మీకు ఇవ్వడానికి అన్ని రకాల స్కీమ్లు ఉన్నాయి, అన్నీ టైప్ చేసేసి మీ అందరికీ కూడా మేము చేస్తామని చెప్పుకొని అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. మరి ఎండ ఎక్కువ ఉంది కాబట్టి తొందరగానే ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. చెప్తే గుర్తు ఉంటుంది.